అంటే తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రమైనా కూడా వరల్డ్ ఈవెంట్ను అంటే ఒక ప్రపంచానికి సంబంధించిన అంశం, ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి, ఇంత గొప్ప ఈవెంట్ను తెలంగాణ రాష్ట్రం కూడా చెయ్యగలదని నిరూపించడం జరిగింది. దీని ద్వారా రేపు రాబోయే భవిష్యత్తులో స్పోర్ట్స్ కు సంబంధించి అంటే ప్రపంచంలో జరిగేటువంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ను కూడా మనం చేపట్టే స్థాయికి చేరుకోవడం జరిగిందనే కింద మనం ఒక మెసేజ్ అనేది పంపడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున జరిగినప్పుడు ఏం చేయాలి? వాస్తవంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు గొప్పగా చేసినందుకు అభినందించాల. అంటే ఒలింపిక్స్ కూడా మనం చేపట్టే స్థాయికి వెళ్ళినాం, అంటే మనం చేయగలుగుతామనేది దీని ద్వారా రుజువు చేయడం జరిగింది. మరి ఇంత గొప్పగా చేసినప్పుడు రాజకీయ పార్టీలు అభినందించేది పోయి, అప్రిషియేట్ చేసేది పోయి వివిధ రకాల విమర్శలు చేస్తా ఉన్నారు. ఆ విమర్శలైనా వాస్తవికంగా ఉంటే, నిజాయితీగా విమర్శిస్తే వాటిని స్వీకరిస్తాం. ఏంటి ప్రధాన విమర్శ? రాష్ట్రం అప్పుల్లో ఉండగా, అంటే రాష్ట్రం అప్పుల్లో ఉండగా ఈ మిస్ వరల్డ్ పోటీలు పెట్టడం అవసరమా అని కేటీఆర్ మొదలు పెడితే, హరీష్ రావు మొదలు పెడితే అందరూ కూడా, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ, దాంతో పాటుగా కొందరు బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఏమని 200 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కార్యక్రమం పెడతా ఉన్నారు. ఒకరికేమో జీతాలు చెల్లించలేకపోతా ఉన్నారు, ఇంకో దిక్కేమో 200 కోట్లు 200 మించి 250 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారని మాట్లాడడం జరిగింది. అసలు వాస్తవం ఏంది? మొత్తం అయినటువంటి ఖర్చు సుమారుగా 31 కోట్ల రూపాయలు, టోటల్ గా అరౌండ్ 31 crores. సరే, ఇంకా కొన్ని బ్యాలెన్స్ పెండింగ్ ఉంటే 50 లక్షల టు 31 crores దాకా ఉంది. ఈ మొత్తం ఈ 31 కోట్ల రూపాయల్లో ఇప్పటికే స్పాన్సర్షిప్ ద్వారా 21 కోట్లు వచ్చినాయి. ఇంకా కమిట్మెంట్స్ 10-12 కోట్ల రూపాయలు కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి ఇంకా రావాల్సింది, వస్తాయా రావాలి సెకండరీ ఇష్యూ. బట్ కమిట్మెంట్స్ ప్రామిసెస్ ఉన్నాయి. అంటే అవి కూడా వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అనేది 0. పోనీ రేపు వస్తాయా రావా అనేది పక్కకు పెడితే, ఎన్ని రోజులు వస్తాయని పక్కకు పెడితే, ఈ రోజు లెక్క ప్రకారం చూసుకుంటే కూడా, ఈ యాజ్ ఆన్ టుడే లెక్క ప్రకారం చూసుకుంటే కూడా 21 కోట్లలో మళ్ళీ 3 కోట్ల రూపాయలు సుమారుగా ఆ యొక్క మిస్ వరల్డ్ లిమిటెడ్ కోసం, వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. చివరి నిమిషంలో ఇది ఫెయిల్ కావద్దని కింద వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోలేని పరిస్థితి వస్తే, సో వాళ్ళ ఫండ్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు స్పాన్సర్ ద్వారా. అంటే నెట్ గా 31 కోట్లలో 21 కోట్లు పోతే సుమారు 10 కోట్లే. సో టోటల్ రాష్ట్ర ప్రభుత్వం అయిన ఖర్చు 10 కోట్ల రూపాయలు. ఇది కూడా సబ్జెక్టు కండిషన్ ఏమంటా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వానికి మా అధికారుల ద్వారా, టూరిజం డిపార్ట్మెంట్ అధికారుల ద్వారా స్పాన్సర్షిప్ కమిట్మెంట్ చేసిన వాళ్ళు అవి కూడా ఆ డబ్బులు వచ్చేస్తే ఇది కూడా ఖర్చు లేదు. అంటే ఏమన్నట్టు అర్థం? అంటే 1 రూపాయి ఖర్చు కాకుండా ప్రపంచాన్ని ఇక్కడికి రప్పించిన, 1 రూపాయి కూడా ఖర్చు కాకుండా ప్రపంచాన్ని ఇక్కడికి రప్పించి ఇంత గొప్ప వేడుకను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ ఈవెంట్ ని హైదరాబాద్ తీసుకురావడమే గొప్ప. నేను వారికి టూరిజం మినిస్టర్ గా నేను అభినందిస్తా ఉన్నా ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినందుకు. మరి వాస్తవం ఇదైతే ఇంకో మాట మాట్లాడుతుండ్రు, నవ్వాల్లో ఏడవాలో అర్థం కావట్లేదు. ఒక పత్రికలో ఒక్కో అందాల బామకు 30 తులాల బంగారమా? 30 తులాలు కాదు, 3 గ్రాములను ఇచ్చిండ్రా? అంటే ఎంత దుర్మార్గం! అంటే పార్టీ అధ్యక్షులు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, 6 ఫీట్ల ఆజానుభావుడు హరీష్ రావు కావచ్చు, 10 సంవత్సరాలు మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇటువంటివి ఆరోపణలు చేసి ప్రజలను మీ పత్రికల ద్వారా మీరు అపాయింట్ చేసినటువంటి సోషల్ మీడియా, నెలకు కోట్ల రూపాయల జీతాలు ఇచ్చి సోషల్ మీడియా ద్వారా మీరు ప్రచారం చేయించుకుంటా ఉన్నారు. అంటే పూర్తి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి పద్ధతి తీసుకొచ్చిందంటే మీరెట్లా నాయకులు అవుతారయ్యా? ఏ లెక్క ప్రకారం? అంటే
దీన్ని బట్టి నాకేమర్థమవుతుందంటే మళ్ళీ అది పోతే రాజకీయాలు వెళ్ళిపోవచ్చు కానీ అంటే 100% ఇక్కడ యాక్చువల్గా ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఇవి ఎంత నిజమో వీళ్ళు చెప్పినటువంటి 30 తులాల బంగారము 200 కోట్లు ఖర్చు ఎంత నిజమో అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు చెప్పింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము 4 లక్షల కోట్లే అప్పు చేసింది 3,50,000 కూడా మిగతా చేయలేదనేటువంటి మాటలు మాట్లాడిందో అది కూడా వాస్తవం 8 లక్షల కోట్లు అయితే మాట్లాడి అంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తే వీళ్ళు మాట్లాడిన మాటలు మొత్తం కూడా బోగస్ అనేది దీని ద్వారా మరొకసారి రుజువైంది. ఆనాడు అసెంబ్లీ సాక్షి రుజువైంది, ఈనాడు వీళ్ళు మాట్లాడిన దీని సాక్షి రుజువైంది. నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజానికాన్ని. నేను ఏ రోజు కూడా ఈనాటి వరకు గడిచిన 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా ఒక్క మాట కూడా మాట్లాడలే, ఒక్క అబద్ధం కూడా చెప్పలే. నా నైజం అది కాదు. ఇన్ని రోజులు ఎందుకున్నా ఎవరు ఏం మాట్లాడతారో మాట్లాడనియండి, అంత అయిపోయిన తర్వాత వాస్తవాలు బట్టబయలు చేసినప్పుడు వాళ్ళ ముఖాన్నే చీకొడతారు ప్రజలు. మీరు ఇంత పొడువు అంత పొడువు అని చెప్పని సస్తే గుంత పొడవు అన్నట్టుగా మీ మాటలకు వాస్తవాలకు పొంతలేనిది వాళ్ళే మళ్ళొకసారి ప్రజల మధ్యలో అంటే ప్రజలలో వాళ్ళు పల్చనైపోయారు ఈ లెక్కలు చూసిన తర్వాత. అట్లాగే ఇక చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడినప్పుడు. చూసిన ఇక్కడ పేపర్ మీద వెళ్ళాలన్నా నమస్తే తెలంగాణలో ఒక మహిళ ఒక ఈ మిస్ వరల్డ్ లో పాల్గొన్నటువంటి ఒక మహిళకు చెంపుతో కాళ్ళు కడుతున్నట్టు కనపడతా ఉంది. నేను దాచిపెడతలేదు. మొత్తంగా అక్కడికి 33 మంది వెళ్తే 32 మంది వాళ్ళ కాళ్ళు వాళ్ళే గడుక్కున్నారు, ఎవరు గడవలే. ఒక ఆమెకు చెంపిచ్చింది. ఆ మహిళా సంఘంలో ఉంటే చిన్న ఎవరో మహిళ చెంపిస్తే ఆమెకేం అర్థం కాక చూస్తూ ఉన్న సందర్భంలో అంటే కొందరు తెలియదు కూడా, అంటే మన సంప్రదాయ సంస్థ తెలియదు. అప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్న మహిళ చెంపుతో కాళ్ళు కడిగింది. అంటే ఇది ఒక చిన్న ఒక సంఘటన. ఇదేదో మొత్తం టోటల్ గా తెలంగాణ సంస్కృతిని మొత్తం తాకట్టు పెట్టిండ్రు, కాళ్ళు కడిగిండ్రు అనేటువంటి మాట మాట్లాడితే ఈ అంశాలు గురించి మరి గొప్పగా చదువు నుండి ఐఏఎస్ అధికారి కేసీఆర్ కాళ్ళు కడిగినప్పుడు కాళ్ళు కడగమని చెప్పిండు ఆ కేసీఆర్ వెంకటరామరెడ్డికి. ఒక ఐఏఎస్ ఆఫీసరు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి కేసీఆర్ కాళ్ళు కడిగినప్పుడు చెప్పిండా కేసీఆర్ కాళ్ళు కడగమని? రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా? ఆమెకేమో తెలియక ఈమెనేమో ఓ మహిళ అమాయకత్వం. గ్రామాలకు వెళ్ళినప్పుడు మేము అసలు చూసాం, మేము వాళ్ళని ఓదారుస్తూ ఉంటే చాలా సందర్భాల్లో కొందరు బలవంతంగా కాళ్ళు మొక్కే కార్యక్రమం చేస్తారు. అంటే అది అమాయకత్వం కావచ్చు, తెలియనితనమో పేదరికమో వ్యవహారం కింద తెలియకం. దీన్ని పట్టుకొని ఇది ఇంత గొప్పగా ఘనంగా నిర్వహించినటువంటి యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రజలలో పలసన చేయాలనే ప్రయత్నంలో బాగా చేసేది కాకుంటే ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా? అసలు మీ మనుషులేనా?